శ్రీ గణేశాయ నమః. కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతా యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. భావం: కృష్ణ, ఇంక లాభం లేదయ్యా. పిరికితనం నన్ను బాగా ఆవహించింది. నా స్వభావసిద్ధమైన క్షాత్రధర్మాన్ని నా పిరికితనం కప్పివేసింది. నా మనసు దయ, జాలి, కరుణ, పిరికితనం అనే క్షత్రియ విరుద్ధమైన ధర్మాలతో గిలగిలా కొట్టుకుంటూ ఉంది. ధర్మమేదో అధర్మమేదో, ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది మంచిదో ఏది చెడ్డదో ఏమీ తేల్చుకోలేకపోతున్నాను. అంతా అయోమయంగా ఉంది. మనసంతా వికలమైంది. నా బుద్ధి పనిచేయడం మానివేసింది. నా బుద్ధికి ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి నశించింది. ఈ సమయంలో నీవే నాకు దిక్కు. నన్ను నీ శిష్యుడిగా భావించి నాకు ఏది శ్రేయస్కరమో ముందు నీవు నిశ్చయం చేసుకుని తర్వాత ఆ మార్గం నాకు చూపించు. నేను నీ మాట జవదాటను. నీవు చెప్పినట్టు చేస్తాను. నేను నీ శరణం వేడుతున్నాను. నీకు పూర్తిగా శరణాగతుడను అయ్యాను. నాకు కర్తవ్యం ఉపదేశించి ఈ సందిగ్ధం నుండి బయటపడేయి అని అన్నాడు అర్జునుడు. ఇప్పటిదాకా అర్జునుడు తనకు అంతా తెలుసు అన్నట్టు మాట్లాడాడు. కృష్ణుడు ఆ మాటలను ఖండించలేదు. మౌనంగా విన్నాడు. ఎందుకంటే అర్జునుడు అడగంది తాను చెప్పడం ఎందుకని మౌనం పాటించాడు. తాను ఎంత చెప్పినా కృష్ణుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తనకు కర్తవ్యం ఉపదేశించలేదు. ఇంకా ఇలా లాభం లేదు అనుకున్న అర్జునుడు నీవే తప్ప నితఃవరం బెరుగా అనే రీతిలో కృష్ణుని శరణాగతి పొందాడు. ఎవరికైనా ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా పరమాత్మను శరణాగతి పొందితే మనశ్శాంతి లభిస్తుంది. ప్రశాంతంగా ఆలోచిస్తే ఏ సమస్యకైనా వెంటనే పరిష్కారం దొరుకుతుంది. అర్జునుడు తన శరణాగతిని పొంది తనకు కర్తవ్యమును ఉపదేశించు అని వేడగానే కృష్ణుడు గురుస్థానం వహించి మాట్లాడటం మొదలుపెట్టాడు. దానికి మూలం ముందు అర్జునుడు నన్ను నీ శిష్యునిగా అంగీకరించి నాకు కర్తవ్యబోధ చెయ్యి అని వేడుకోవడమే. అంటే శిష్యుడు గురువు దగ్గరకు చేరి తనకు జ్ఞానబోధ చేయమని అడగాలి. అప్పుడే గురువు శిష్యుణ్ణి ఆదరిస్తాడు, జ్ఞానబోధ చేస్తాడు. కృష్ణుడు కూడా అదే పని చేశాడు. ఈ శ్లోకంలో ఉపహత స్వభావః అని వాడారు. అంటే ప్రతి మనిషికి స్వభావసిద్ధంగా కొన్ని గుణాలు ఉంటాయి. అర్జునుడికి క్షత్రియ గుణం స్వభావసిద్ధము. స్వభావసిద్ధమైన గుణములను అజ్ఞానం కప్పివేస్తుంది. ఇక్కడ అర్జునుడికి స్వభావసిద్ధమైన క్షాత్రమును, తానే అందరినీ జయిస్తాను అన్న అహంకారము, తన వలన అందరూ చస్తారు అన్న దీనత్వము, కృపణత్వము, యుద్ధం చేయడం కన్నా అడుక్కు తినడం మేలు అన్న పిరికితనము, తన వల్ల అందరూ నరకానికి పోతారు అన్న భయము అనే అజ్ఞానము కప్పివేసింది. ఆ అజ్ఞానమును తొలగించి తిరిగి అర్జునునకు తన కర్తవ్యమును బోధించాడు కృష్ణుడు. ప్రస్తుతం అర్జునుడు శిష్యుడు, కృష్ణుడు గురువు. కృష్ణుడు అర్జునుడికే కాదు, ఈ జగత్తుకే గురువు, జగద్గురువు. ఈ గురువు చేసిన ఉపదేశమే భగవద్గీత. అందరికీ ఆచరణీయము, అనుసరణీయము. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.